అరుణాచలం రాగానే ఫస్ట్ భక్తులందరూ గిరి ప్రదర్శన చేసుకున్న తర్వాత దర్శనం చేసుకుంటారు. కానీ మేము మాత్రం రివర్స్‌లో చేసాం. ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మాకు టైం సరిపోద్దో లేదో మళ్ళీ రేపు మళ్ళీ బయలుదేరాలి కదా అని చెప్పేసి ఫస్ట్ దర్శనానికి వెళ్ళిపోయి దాని తర్వాత సరే అని చెప్పేసి ఇంకా దర్శనం స్టార్ట్ అయితే 7 గంటలకి ఎంట్రీ ఇచ్చాం. కానీ ఏంటంటే చాలా క్రౌడ్ ఉంది. అరుణాచలం టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:30 వరకు, మళ్ళీ ఈవినింగ్ 3 నుంచి నైట్ 8 వరకు. దాని తర్వాత లోపలికి వెళ్దామన్నా కూడా రానివ్వరు. గేట్లు క్లోజ్ చేస్తారు. కానీ ఈరోజు ఎంత జనం ఉండడం వల్ల ఎక్కువ లైన్ ఉంది. 7కి ఎంట్రీ ఇచ్చాం మేము గుడిలోకి. కానీ ఏంటంటే చాలా ఎండ ఉండడం వల్ల అలా మెల్లగా వెళ్తూ చాలా టైం పట్టింది మాకు. కానీ దర్శనం చేసుకున్న మాత్రం చాలా బాగుంది. ఇంత పెద్ద గుడిని చూడడం నాకైతే మొదటిసారి. అది కూడా అరుణాచలం అంటే ఇంకా చాదంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు అరుణాచలం అయితే నార్మల్ ప్లేస్ కాదు, ఒక మహాపుణ్యక్షేత్రం అని చెప్పాలి. నిజమే. 4 గంటలు లైన్‌లో నిలబడి వెయిట్ చేశాను చూడడానికి. కానీ చూసిన 5 సెకన్లు మాత్రం చాలు నాకు అనిపించింది. వెయిట్ చేసిన 7 గంటలకి ఎంట్రీ ఇచ్చి రాత్రి 11 అయింది. రాత్రి అవ్వడం వల్ల ప్రసాదం వచ్చే కౌంటర్ క్లోజ్ చేస్తారు. సో ఇంకా ఎలాగో మేము కూడా టైం అని చెప్పేసి ఇంకా మేము కూడా దీపాలు కొనుక్కొని ఇంకా అందరం పూజ చేసి గిరి ప్రదక్షిణ చేద్దాం. అంటారు కదండి, శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదని. నాకు మాత్రం పిలిపొచ్చి నాకైతే చాలా ఆనందం. నేను కూడా నా దీపం వెలిగించి నేను కూడా గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వీడియో చెప్తాను. సరే అండి.